హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుహర్షాస్ కిచెన్. ఇవాళ నేను ఈజీగా వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను. ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్, టమోటా ఇంట్లో అందుబాటులో ఉండే వెజిటేబుల్స్ని కట్ చేసేసుకున్నాను. మీరు కావాలనుకుంటే క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. రైస్ని ఫ్రై చేసుకోవడానికి వీలుగా పెద్ద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్రైడ్ రైస్ కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలామంది సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ మాత్రమే లంచ్ చేసి నైట్ టైం ఓన్లీ టిఫినే చేస్తారు కదండి. అలా అలవాటు ఉండే వాళ్ళకి సాటర్డే కూడా కర్రీ చేసుకోవాలంటే ఎందుకు వేస్ట్ అయిపోతుందని చెప్పి ఇట్లా సింపుల్గా ఫ్రైడ్ రైస్ ట్రై చేయొచ్చు. మా ఇంట్లో అయితే మేము నైట్ టిఫినే తింటామండి, అందుకని నేను ఎక్కువగా ఫ్రైడ్ రైస్ ట్రై చేస్తుంటాను. ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్, క్యాప్సికమ్ అండ్ క్యారెట్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకుంటున్నాను. నాకైతే పర్సనల్గా ఈ ఫ్రైడ్ రైస్ చాలా ఇష్టం అండి. సింపుల్గా అయిపోతుంది చేయడానికి అండ్ బాగా టేస్టీగా కూడా ఉంటుంది. సో బాగా నచ్చిన వాళ్ళు మీరు కూడా ట్రై చేసేసి మీ ఇంట్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఓకే, ఈ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం టమోటా వేసుకుంటున్నాను. టమోటా ముక్కల్ని వేసి మూత పెట్టేసుకుంటున్నాను. ఇలా మూత పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్కి టమోటా పీసెస్ బాగా సాఫ్ట్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల మధ్య మధ్యలో వెజిటబుల్ పీసెస్ అన్నీ బాగా సాఫ్ట్గా అవుతాయండి, పచ్చిగా ఉండకుండా. అందుకని నేను ఎక్కువగా మూత పెట్టి చేస్తుంటాను. ఇప్పుడు వెజిటబుల్స్కి సరిపడా కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను, ఎక్కువ వేసుకోవట్లేదు, కొంచెమే. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెడుతున్నాను. ఇంకో 5 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా బాగా సాఫ్ట్ అయిపోయినాయండి వెజిటేబుల్స్ అన్నీ. ఒకసారి వెజిటేబుల్స్ అన్నీ బాగా కలుపుకొని ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. రైస్ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్కి సరిపడా స్పైసెస్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ ముందుగా కొంచెం పసుపు, ఈ రైస్కి సరిపడా ఉప్పు. ముందుగా మనం వెజిటేబుల్స్లో యాడ్ చేసుకున్నాం కదా, సో ఉప్పు చూసి వేసుకోండి, రైస్కి సరిపడా మాత్రమే. డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్న ధనియా పౌడర్ వేస్తున్నాను. దాని తర్వాత ఒక స్పూన్ కారం వేస్తున్నాను.
స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత రైస్కి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా ఫ్రైడ్ రైస్ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఫ్రైడ్ రైస్ రెడీ అండి. ఇంట్లో పిల్లలు ఉంటే చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.